రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పివి సింధుకు సచిన్ టెండూల్కర్ BMW కారు బహుకరించనున్నారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్ కు చేరుకుని గోపీచంద్ అకాడమీలో ఉదయం 9 గంటలకు కారు బహుకరించనున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ చాముండేశ్వరనాథ్ గారు లైన్ లో అందిస్తారు. చెప్పండి. హలో, నమస్తే అండి చాముండేశ్వరనాథ్ గారు. చెప్పండి. సచిన్ ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు కారు బహుకరించనున్నారండి? రేపు మార్నింగ్ 9 o'clock గోపిచంద్ అకాడమీలో ఉంది కారు. ఓకే, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? సచిన్ రాక నేపథ్యంలో మీ చెప్పండి. అది మొత్తం 4 ఒలింపియన్స్ కి కార్లు ఇస్తున్నామండి. అది BMW కార్లు. అది సచిన్ ఇనిషియేటివ్ తీసుకుని BMW తో మాట్లాడి ఈ కార్లు అరేంజ్ చేయడం జరిగింది. సో ఆల్ 4 కార్స్ రేపు ప్రజెంట్ చేస్తాండి. సాక్షి మాలిక్ కి, దీపాకి, సింధుకి, గోపిచంద్ కి. సో నలుగురికి ఇక్కడ అంటే గోపిచంద్ అకాడమీలోనే ఉంటుంది ఈ కారు. గోపిచంద్ అకాడమీలో. ఓకే, ఎన్ని గంటలకండి? 9 o'clock షార్ప్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే, ఇంకా అంటే ఎవరెవరు వస్తారన్న అంచనాలు ఉన్నాయి? కేటీఆర్ గారు సజ్జనే ఉంటారండి, ఇంకెవరిని లేరు, వాళ్ళిద్దరే ఉంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంగా సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సో సచిన్ వస్తున్నాడు, కారుని సింధుకి బహుకరించున్నాడు. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఈ విషయం ఎప్పుడైతే పివి సింధు మొన్న జరిగినటువంటి రియో ఒలింపిక్స్ లో అద్భుతంగా రాణించి ఎప్పుడైతే క్వార్టర్ ఫైనల్ తర్వాత సెమీఫైనల్ కి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి చాముండేశ్వరనాథ్ గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అనుకున్నట్టుగా మొదట 29న ఇద్దామని అనుకున్నారు. కాకపోతే 29న ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, అవార్డుల ప్రధానోత్సవం ఉంది కాబట్టి తర్వాత 28కి దాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. రేపు పుల్లెల గోపీచంద్ అకాడమీలో పివి సింధుకి సచిన్ చేతుల మీదుగా ఈ BMW కార్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ప్రతిభ. అలాగే పుల్లెల గోపీచంద్ కూడా కారు బహుకరించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరికి ప్రదానం చేయనున్నారు, డీటెయిల్స్ ఏంటి రాజు? ప్రస్తుతానికైతే అది పుల్లెల గోపీచంద్ కూడా ప్రదానం చేస్తున్నట్టుగా తాజా సమాచారం ఉంది. అలాగే సాక్షి మాలిక్ అంటున్నారు, అది ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిభ. ఎందుకంటే పుల్లెల గోపీచంద్ ఆమెకు వచ్చే కాబట్టి ఆయనతో పాటు కలిసి సన్మానించడం అనేది జరుగుతుంది. సాక్షి మాలిక్ కి ఇస్తున్నారా లేదా అనే విషయం ఇంకా మనం నిర్ధారణ చేయాల్సింది ప్రతిభ. రైట్ రాజు, థ్యాంక్ యూ.